బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ నామముతో ప్రారంభిస్తున్నాను. నా ప్రేమైన సోదర మహాశయులారా, ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ముహర్రం యొక్క నెల వాస్తవికత ఏమిటి, ముహర్రం యొక్క నెల అసలు మనం ఎందుకు బాధగా గడపాలి. చాలామంది ఆలోచించే విధానం ఏమిటి అంటే ముహర్రం నెల వస్తుంది అంటే చాలు, ముహర్రం నెలలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ముహర్రం నెలలో ఇల్లు మారకూడదు, ముహర్రం నెలలో ఇల్లు యొక్క శంకుస్థాపన చేయకూడదు, ముహర్రం యొక్క నెలలో ఎప్పుడు కూడా బాధగా ఉండాలి, ముహర్రం యొక్క నెలలో ఫలానా మంచి పని చేయకూడదు, ముహర్రం యొక్క నెలలో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టకూడదు. ఇలా మరెన్నో ఆలోచన విధానాలు మన ఇస్లాం ధర్మంలో ఎంతోమంది సహోదరులు సహోదరీమణులు తెచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ముహర్రం నెల యొక్క వాస్తవికత ఏమిటి, అసలు మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో ఉన్నాయా లేదా, దీని గురించి మాత్రమే ఈరోజు మనం తెలుసుకుందాము. నా ప్రేమైన సోదర మహాశయులారా, మొట్టమొదటిగా ఎవరైతే ముహర్రం యొక్క నెలని బాధగా భావిస్తారో వాళ్ళకి నేను ప్రశ్నించే మాట ఏమిటి అంటే ముహర్రం యొక్క నెలని ఎందుకు మనం బాధగా గడపాలి. వాళ్ళు దీనికి సమాధానం ఏం చెప్తారంటే ముహర్రం యొక్క నెలలో హజరతే హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారి మరణం జరిగింది. ఆ యొక్క మరణం ఎలా జరిగింది అంటే చాలా కఠినంగా, చాలా బాధగా హింసించి హజరతే హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారి ప్రాణం తీయడం జరిగింది. అందువలన ముహర్రం యొక్క నెల బాధగా మనం గడపాలి అని చెప్పి వాళ్ళు మనకి సమాధానం చెప్తారు. నా ప్రేమైన మిత్రులారా, ఇప్పుడు నేను వాళ్ళకి ప్రశ్నించే మాట ఏమిటి అంటే ఈరోజు మనం ఆచరిస్తున్న ప్రతి ఆచరణ, ప్రతి విషయం, ప్రతి అలవాటు, ప్రతి పద్ధతి, ప్రతి విధానం ఇవన్నీ కూడా ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించడం వలన, అదేవిధంగా అల్లాహ్ తఆలా మనకి చెప్పడం వలన మనం సాగిస్తున్నాము. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కన్నా ఉత్తమమైన స్థానం, విలువైన స్థానం ఈ భూలోకంలో ఎవరిది కూడా లేదు. అలాంటి ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోతే ఆ యొక్క రోజుని మనం బాధగా గడపట్లేదు. కానీ ఆయన మనవడైన హజరతే హుసేన్ రజియల్లాహు తఆలా అన్హు గారు చనిపోయారు అంటే ఆయన యొక్క మరణానికి గుర్తుగా ముహర్రం యొక్క నెల మనం జరుపుకుంటూ ఉంటాము. నా ప్రియమైన సోదర మహాశయులారా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో విషయం ఏమిటి అంటే ఇస్లాం ధర్మం త్యాగాలతో కూడిన ధర్మం అండి. ఇస్లాం ధర్మంలో మీరు త్యాగాల గురించి చూసుకుంటూ పోతే ఎంతోమంది సహాబాలు, ఎంతోమంది ధార్మిక పండితులు, ఎంతోమంది సహాబియాలు అల్లాహ్ యొక్క మార్గంలో వాళ్ళ యొక్క ప్రాణాలని అర్పించారు. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన ఎంతోమంది అల్లాహ్ వారు, ఎంతోమంది సహాబాలు ఇస్లాం ధర్మంలో ఉన్నారు. కానీ కొంతమంది విశ్వాసులు అంటే కొంతమంది ముస్లిం సహోదరులు మాత్రం తప్పనిసరిగా ముహర్రం యొక్క నెల బాధగా గడపాలి అని చెప్పి గడుపుతూ ఉంటారు. నేను మీకు అడిగే ప్రశ్న ఏమిటి అంటే ముహర్రం యొక్క నెల 1వ తారీఖున హజరతే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారిని షహీద్ చేయటం జరిగింది. అదేవిధంగా హజరతే అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని రమదాన్ యొక్క నెల 21వ తారీఖున షహీద్ చేయడం జరిగింది. అదేవిధంగా హజరతే ఉస్మాన్ గనీ రజియల్లాహు తఆలా అన్హు గారు, ఈయన గారు ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అల్లుడు, ఈయన గారిని కూడా జిల్హిజ్జా యొక్క 18వ తారీఖున షహీద్ చేయడం జరిగింది. అదేవిధంగా హజరతే హుసేన్ గారి అన్నయ్య గారైన హజరతే హసన్ రజియల్లాహు తఆలా అన్హు గారికి విషం తాగించి ప్రాణం తీయడం జరిగింది. నా ప్రేమ మిత్రులారా, ఇలా మరణాల సంఖ్య గురించి మనం చూసుకుంటూ పోతే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన సంఖ్య చాలా పెద్ద పెద్ద వారివి, అంటే ప్రవక్త గారి యొక్క కుటుంబీకులవి, ప్రవక్త గారి యొక్క బంధుమిత్రులవి, ఇలా కొంతమందిలో లేని విషయాలు చేయడం, అదేవిధంగా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు బోధించడం, లేని పనులు చేయడం, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం. మీకు ఒక విషయం చెప్పాలి అంటే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కూతురైన హజరతే జైనబ్ రజియల్లాహు తఆలా అన్హా గారు చనిపోవడం జరిగింది. ఆమె గారు చనిపోయినందుకు అక్కడ ఉన్న ఆడవారందరూ కూడా గోర్మంటూ ఏడవడం జరిగింది. అప్పుడు ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒకవేళ మీలో ఎవరైనా సరే బాధపడాలి అనుకుంటే 3 రోజులు మాత్రమే బాధపడాలి. ఎందుకంటే 3 రోజుల కన్నా ఎక్కువగా బాధపడడం ఇస్లాం ధర్మంలో లేదు.
అదేవిధంగా ఎవరైతే గట్టిగా ఏడుస్తూ బాధపడతారో వాళ్ళకి ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ ఇంట్లో బంధుమిత్రులు కానీ సహోదరులు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క బాధ మనం మనసులో పెట్టుకోవాల్సింది. అదేవిధంగా వాళ్ళ గురించి మనం ఎక్కువ శాతం చింతించాల్సింది 3 రోజులు మాత్రమే. ఆ తరువాత మనం మామూలు అయిపోవాలి. ఎందుకంటే అండి, ప్రతి మనిషికి కూడా ప్రతి జీవరాశికి కూడా ఈ భూలోకం నుండి వెళ్ళాల్సిందే. ఈరోజు వాళ్ళు వెళ్ళారు, రేపు మనం వెళ్తాము, ఆ తర్వాత మన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్తారు. ఈ భూలోకంలో వచ్చిన ప్రతి వాళ్ళు కూడా వెళ్ళాల్సిన వాళ్ళే. అందుకనే దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మనం బాధపడాల్సిన మాట ఏమిటి అంటే, మనం ఈ భూలోకంలోకి వచ్చి ఏమి సాధించాము, అల్లాహ్ని ఎంత ఇష్టపరిచాము, ప్రవక్త గారి యొక్క ఆచరణలు మన యొక్క జీవితంలో ఎన్ని తెచ్చుకున్నాము, మన దగ్గర పుణ్యకార్యాలు ఎన్ని ఉన్నాయి, మనం ఎంతమందికి దాన ధర్మాలు చేశాము, ఎంతమందికి మనం జీవితంలో సహాయం చేశాము. ఇలా మనం మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మన బంధుమిత్రులు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని చెప్పి మన సమయాన్ని అంతా కూడా వృధా చేయడం ఇస్లాం ధర్మంలో అనుమతి లేని పని. అందుకని నా ప్రేమ మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ముహర్రం యొక్క నెల బాధపడాల్సిన నెల అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పుగా భావిస్తున్నారు. అలా ఏమీ లేదు. ఎలా అయితే మామూలు రోజులలో మనం మామూలుగా ఉంటామో అదే విధముగా ముహర్రం యొక్క నెలలో కూడా ఉండాలి. అంతే తప్ప బాధగా ఉండాలి, చింతిస్తూ ఉండాలి, అదేవిధంగా కింద పడుకోవాలి, మాంసాలు తినకూడదు, ఆడవారు అలంకరించుకోకూడదు, ఇంకా ఏదేదో కొత్త విషయాలు ఇస్లాం ధర్మంలో చాలామంది తెస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేవు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఒకవేళ ఉండేటట్టయితే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత కాలంలో కూడా ఎంతోమంది సహాబాలు ప్రాణత్యాగాలు చేశారు. ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలని త్యాగాలు చేసి ఇస్లాం ధర్మాన్ని ఈరోజు మన చేతిలో పెట్టారు. వాళ్ళ ప్రాణత్యాగాలు ఎప్పుడు కూడా ప్రవక్త గారు మనకి ఇలా బాధగా గడపండి అని చెప్పలేదు. అందుకనే మనం కూడా ఇలా చేయాల్సిన అవసరం లేదు. ముహర్రం యొక్క నెల చాలా పవిత్రమైన నెల. ఎందుకంటే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహు తాలాకి రమదాన్ యొక్క నెల ఉపవాసాలు తర్వాత పవిత్రమైన ఉపవాసాలు, ఉత్తమమైన ఉపవాసాలు ముహర్రం యొక్క నెలలో ఉన్నవి. ఎవరైతే ముహర్రం యొక్క నెలలో ముహర్రం యొక్క నెల 10వ తారీఖు 9వ తారీఖు లేదా 10వ తారీఖు 11వ తారీఖు లేదా 3 రోజులు ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి 1 సంవత్సరం పాపక్షమాపణ జరుగుతుంది అని చెప్పి ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రవక్త గారు కూడా ప్రతి ముహర్రం యొక్క నెలలో 10వ తారీఖు ఉపవాసాలు ఉండేవారు. అందుకని నా ప్రేమ మిత్రులారా, మనం ఇలాంటి ఆచరణలు, ఆలోచన విధానం మనలో పెట్టుకోవాలి తప్ప వేరే ఆలోచన విధానాలు మనం అస్సలు పెట్టుకోకూడదు. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేసి ఎవరైతే ఈ యొక్క అపోహలో ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క అపోహ దూరం చేయడానికి ప్రయత్నించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.